ఫిబ్రవరి 3న అనంతపురం జిల్లాలోని రాయలసీమ ప్రాంతం ఎన్నికల శంఖారావం సభ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాయలసీమలో 50 స్థానాలు గెలిపే లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన సోమవారం రాయలసీమ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ భేటీకి మంత్రి రోజాతో పాటు 7 పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాబోయే వారం రోజుల్లో జరిగే క్యాడర్ మీటింగ్ కు జన సమీకరణకు ఎలా సన్నద్దం కావాలి అనే దానిపై చర్చించారు. నాన్ లోకల్ పొలిటీషియన్లను ప్రజలే హైదరాబాద్కు ప్యాక్ చేస్తారని అన్నారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఫ్రస్ట్రేషన్ కు పరాకాష్ట అని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. షర్మిల వేసుకున్న డ్రెస్ కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబుదని మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలిపిన షర్మిలకు క్రెడిబిలిటీ లేదని విమర్శించారు. పచ్చ మీడియా వైఎస్ఆర్సీపీలో గొడవలు పెట్టడమే పనిగా పెట్టుకుందని అన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని చెప్పారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ చంద్రబాబు తమ పార్టీ గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు.